గాయత్రి అంటే మనం అనుకునే 24 అక్షరముల మంత్రం మాత్రమే కాదు, ఇది తెలుసుకోవాలి. సంధ్యాకాలములయందు విశ్వవ్యాపకమైన భగవచ్ఛక్తిని సూర్యమండలంలో ఉన్నది అని భావన చేసి ఉపాసిస్తే అది గాయత్రి, ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఇది ఎవ్వరైనా చెయ్యవచ్చు. ప్రతివారు సంధ్యాకాలములయందు త్రిసంధ్యల్లో సూర్యభగవాన్ని యందు ఉన్నటువంటి భగవచ్ఛక్తిని ధ్యానించాలి. ఇక్కడ ఆ ధ్యానించేటప్పుడు ఆ స్వరూపాన్నే విష్ణువని, రాముడని, కృష్ణుడని, శివుడని, సరస్వతిని, లక్ష్మి అని, లలిత అని మనం చెప్పుకుంటున్నాం కనుక ఇందులో నీకు ఏ దేవత ఇష్టదేవతగా తలుచుకున్నావో ఆ ఇష్టదేవతని సంధ్యాకాలమున యందు సూర్యమండలములందు ఉన్నట్లుగా నువ్వు ధ్యానం చేసి భావిస్తే అది నీకు సంధ్యోపాసన, అది నీకు గాయత్రి. ఇది రహస్యం. అందుకే వేదం ప్రకారం గాయత్రి కాని దేవత లేదు. ఇప్పుడు గాయత్రి అంటే అర్థమైంది కదా. గాయత్రి అందరికీ ఇప్పుడు దేవతే. ఎందుకు సూర్యుడు అందరివాడు. ఆదిత్య హృదయం అంతా గాయత్రి తత్వమే.